ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. If sin alpha plus beta by sin alpha minus beta equal to a plus b by a minus b, then prove that a tan beta equal to b tan alpha. 4 marks ఇంపార్టెంట్ అమ్మా. ఈ సమ్ చేయాలి అంటే మనకు కండిషన్ తెలియాలి. ఏంటంటే అది మీరు లోయర్ క్లాస్ లో చదువుకున్నారో లేదో నాకు తెలియదు. ఇది సి అండ్ రూల్ అని చెప్పి, సి అండ్ డి రూల్ అని చెప్పి ఎప్పుడైనా చదువుకున్నారా మీరు? రేషియోస్ ప్రపోర్షన్స్ లో వస్తుంది. చదువుకున్నారా? కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ చదివారా? మాట్లాడరేటమ్మా. No sir. కాంపోనెంట్ డివిడెండ్ రూల్ ఏంటంటే చూడండి, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ ఏంటంటే అది ఇఫ్ ఏ బై బి ఈక్వల్ టు సి బై డి, ఇఫ్ ఏ బై బి ఈక్వల్ టు సి బై డి, దెన్ ఇది డైరెక్ట్ గా చెప్పేస్తాను, అది ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను. ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. దీన్ని మనం కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అంటాం. ఏమండి ఇది ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఏ బై బి ఈక్వల్ టు సి బై డి కదా, ఏ బై బి ప్లస్ 1 బై ఏ బై బి మైనస్ 1 ఈక్వల్ టు సి బై డి ప్లస్ 1 బై సి బై డి మైనస్ 1 అని రాసుకోవచ్చు. అలా రాస్తే దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏ ప్లస్ బి బై బి అవుతుంది, ఇది ఏ మైనస్ బి బై బి అవుతుంది, సి ప్లస్ డి బై డి అవుతుంది, సి మైనస్ డి బై డి అవుతుంది, డిడి బిబి క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అలా వస్తుంది అన్నమాట. అసలు కాంపోనెంట్ అంటే ఏంటంటే ఏ బై బి ప్లస్ 1 ఈక్వల్ టు సి బై డి ప్లస్ 1 అవుతుంది కాంపోనెంట్. అది డివిడెండ్ అంటే ఏంటంటే ఏ బై బి మైనస్ 1 ఈక్వల్ టు సి బై డి మైనస్ 1. ఆ రెండు డివైడ్ చేసుకుంటే అలా వస్తుంది. మరి అసలు అలా చేయొచ్చా? అలా చేయొచ్చా అంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతామా. వాడు ఇచ్చింది తీసుకుందాం అమ్మా, మీరు క్వశ్చన్ రాయాలి, నేను ఆన్సర్ రాస్తాను. నేను ఈసారి చెప్పను, మీరు క్వశ్చన్ రాయాల్సిందే ఏదైనా సరే. 4th క్వశ్చన్ అమ్మా, సొల్యూషన్. వాడు ఏమి ఇచ్చాడంటే గివెన్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. ఏమా ఇప్పుడు ఈసారి బై కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్, బై కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ ఏం చెప్తుంది అసలు? న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ అని చెప్తుంది, ఈక్వల్ టు న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. కాబట్టి ఆ కండిషన్ అప్లై చేస్తే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ బీటా. మీకు అర్థమైందా లేదా కండిషన్? ఇది దట్ ఈక్వల్స్ ఇక్కడ కూడా న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి బై న్యూమరేటర్ లో డినామినేటర్ తీసేయండి, ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి. అంతేనా అమ్మాయి? మీకు అర్థమవుతుంది? ఇంకో స్టెప్ అయినా అమ్మాయి ఇది సింప్లిఫై చేస్తే అమ్మాయి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా బై ఇప్పుడు ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేసి రాసేస్తాను. సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. మరి ఇక్కడ వచ్చిన వాల్యూ మైనస్ తో మల్టిప్లై చేయాలి కదా, దాని అర్థం అదేగా. సైన్ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఇది, ఈ వాల్యూ మైనస్ తో మల్టిప్లై చేస్తే మనకి ఏమైనా వస్తుంది? మైనస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. ఈ స్టెప్ అర్థమైంది? ఇంకో స్టెప్ అయినా అమ్మాయి? అందరికీ అర్థమైందమ్మా అమ్మాయిలు? లేకపోతే ఇంకో స్టెప్ అయినా బ్రాకెట్ పెట్టి తర్వాత మళ్ళీ మైనస్ తో మల్టిప్లై చేసి అంత రాసి చేయనా? వద్దు సార్. ఏ ప్లస్ ఏ అంటే 2a బై బి ప్లస్ బి అంటే 2b. ఏ 2 క్యాన్సిల్. ఇక్కడ చూడండి ఏం క్యాన్సిల్ అవుతాయి? కాస్ ఆల్ఫా సైన్ బీటా కాస్ ఆల్ఫా సైన్ బీటా, సైన్ ఆల్ఫా కాస్ బీటా సైన్ ఆల్ఫా కాస్ బీటా. ఇంకేం మిగిలిపోయిందమ్మా? సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా అంటే 2 సైన్ ఆల్ఫా కాస్ బీటా.
బై ఇక్కడ చూడండి 2 cos alpha sin beta ఈక్వల్ టు ఏమని వస్తుందంటే a బై b అని వస్తుందమ్మా. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. sin alpha బై cos alpha అంటే ఏంటమ్మా? tan alpha sir. tan alpha sir. cos alpha బై sin beta, cos beta బై sin beta అంటే ఏంటది? cot beta sir. Cot beta sir. cot beta ఈక్వల్ టు a బై b. మీరు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, b ని లాగా cot ని లాగా పంపించండి. అంటే b tan alpha ఈక్వల్ టు a బై cot beta కదా. మరి a ఇంటూ 1 బై cot beta అని tan beta అని రాసుకోవచ్చుగా. సార్ పేపర్ కొద్ది పైకి వస్తుంది సార్. ఇప్పుడు cot beta 1 బై cot beta అని మనం tan beta అని రాసుకోవచ్చుగా. yes sir. అంటే వాటి వాల్యూ వచ్చిస్తుందిగా. అంతే. మంచి క్వశ్చన్ అమ్మా, 4 మార్క్స్ కి ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఇది రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ వన్. ఇప్పుడు ఈ తర్వాత నుంచి అన్ని మంచి క్వశ్చన్లు. అది రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ వన్ సొల్యూషన్ చూడండి ఒకసారి. వాడు ఏమని ఇచ్చాడు? a మైనస్ బి అనేది 3π/4 అట. అయితే 1 మైనస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్ టు 2 అని చెప్పి రూల్ చేయమంటున్నాడు. మీరు ఏమి చేయక్కలేదు, సింపుల్ గా tan అప్లై చేశాను బోత్ సైడ్స్ అంతే, ఇంకా అంతకు మించి ఏమి లేదు. కాబట్టి చూడండి ఒకసారి. ఈవెన్ a మైనస్ బి ఈక్వల్ టు 3π/4 అమ్మా. అప్లై tan ఆన్ బోత్ సైడ్స్ అమ్మా. we get tan a minus b equal to ఏమవుతుందమ్మా? tan 3π/4 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 3π/4 ఎలా రాద్దాం చెప్పండి? 5 మైనస్ 5/4. 5 minus 5/4. అమ్మాయిలు మాట్లాడాలి. చూడండి, tan a minus b ఫార్ములా ఎంత? tan a minus Tan a minus tan b by 1 plus tan a tan a minus tan b. వెరీ గుడ్. అలాగే ఆ tan a minus b అలాగే ఉంచేద్దాం. మనం అంత రాసుకోవడం ఎందుకు? ముందు ఈ 5 minus 5/4 రాసిన తర్వాత అప్పుడు మారుద్దాం. tan a minus b ఈక్వల్ టు tan 5 minus 5/4 అంటాం. నెక్స్ట్ tan a minus b ఫార్ములా ఇప్పుడు రాస్తే tan a minus tan b by 1 plus tan a tan b. ఈక్వల్ టు tan 180 మైనస్ θ అంటే సెకండ్ క్వార్టర్ లో tan పాజిటివ్ నెగిటివ్. నెగటివ్ కాబట్టి మార్క్స్ సార్. కాబట్టి 5/4 అంటే ఎంత? tan 5/4 tan 45 minus 1. మైనస్. కాబట్టి 1 plus tan a tan b ఈక్వల్ టు -1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే tan a మైనస్ tan b ఈక్వల్ టు, నేను డైరెక్ట్ గా -1 తో మల్టిప్లై చేస్తున్నాను. -1 into 1 అంటే -1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ tan a into tan b. ఇది అర్థమైంది? ఇంకో స్టెప్ అయినా అమ్మాయి? Yes sir. ఇంకో స్టెప్ అయినా అమ్మాయి? అర్థమైంది సార్. ఇప్పుడు ఈ మైనస్ వాల్యూని మనం ఏం చేద్దాం అంటే, ఒక పని చేయండి, ఈ tan a tan b ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి. తీసుకొచ్చేసి అప్పుడు tan a కామన్ తీయండి. tan a కామన్ తీస్తే ఇది వస్తుందా? మైనస్ tan b కామన్ తీయండి. తర్వాత -1 ఇలా వస్తుంది అంతే. ఈ -1 కూడా ఇటువైపు తీసుకొచ్చాను, +1 అవుతుంది. లేదు ఒక పని చేయండి, tan a మైనస్ tan b మైనస్ tan a tan b ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ tan a tan b అవుతుంది. ఏమండి? అలా కాదు, ఒక పని చేద్దాం. ఇలా కాకుండా -1 ఇటువైపు, ఈ వాల్యూస్ రైట్ సైడ్ తీసుకురండి. వాడు ఇచ్చిన వాల్యూ ప్రూవ్ చేయడం కోసం మనం అలా చేయాలి తప్పదు. ఇక్కడ -1 ఇటువైపు తీసుకొస్తే +1 అవుతుంది. అవునా? ఈ వాల్యూస్ రైట్ సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి,
tan a ఇటువైపు వస్తే మైనస్ tan a అవుతుంది, మైనస్ tan b లో వస్తే ఏమవుతుంది, ప్లస్ tan b అవుతుంది. కాబట్టి tan b మైనస్ tan a మైనస్ tan a tan b. స్టెప్ అర్థమైందమ్మా అందరికి? ఈ -1 ఏమో రైట్ తీసుకొచ్చి నీ వాల్యూస్ ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాను. ఇప్పుడు చూడండి, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ వి గెట్, అప్పుడు ఏమైనా వస్తుందంటే ఇక్కడ రాస్తానే, మరి ప్లేస్ వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. చూడండి, 1 + 1 = 1 + tan b మైనస్ tan a మైనస్ tan a tan b. ఇప్పుడు ఇందులో చూడండి ఒకసారి, ఇది ఇటువైపు రాసేస్తాను ఈసారి. లేదంటే ఇంకో విషయం చెప్తాను చూడండి, మీకు ఎలా మారిస్తే అలా వస్తుందన్న విషయం తెలుసు కాబట్టి. లేదంటే ఇది ఇలాగే రాసుకోండి, tan b మైనస్ tan a మైనస్ tan a tan b = 1 అని అటువైపు రాసుకోండి, 1 అటువైపు రాసుకోండి, మీకు క్లియర్ గా ఉంటుంది చేయడానికి. ఇప్పుడు చూడండి, ఇది నేను ముందు ఈ స్టెప్ రాసేస్తాను నేను. ఇక్కడ 1 + 1 అంటే 2 కదా. ఇప్పుడు ఇక్కడ 1 + tan b అలా ఉంచేయండి, చెప్తాను. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, మైనస్ tan a కామన్ తీయచ్చే. అప్పుడు కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ tan b వస్తుందమ్మా. అర్థమైందమ్మా ఇది? మళ్ళీ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా, 1 + tan b కామన్ తీయండి. 1 + tan b కామన్ తీస్తే 1 - tan a వస్తుంది కదమ్మా. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ లో రాసి ప్రూవ్ చేయమంది, ఇదే అది వచ్చేసింది కాబట్టి ఇంకా అక్కర్లేదు, ఇలా రాసినా అలా రాసినా ఒకటి. therefore 1 - tan a into 1 + tan b = 2 అమ్మా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, a + b + c = π/2 అని ఇచ్చాడు. నన్ ఆఫ్ a, b, c is an odd multiple of π/2 అంటాడు. అంటే π/2 యొక్క మల్టిపుల్ కాదంట. దాన్ని ప్రూవ్ దట్. ఎందుకు π/2 యొక్క ఆడ్ మల్టిపుల్ కాదన్నాడు చెప్పండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. రెండులో ఫస్ట్ వన్ ఏ, దానికన్నా ముందు గివెన్ a + b + c = π/2. ఏమండి, పక్కన ab ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 అదేం రాయక్కర్లేదు నేను. ఏమండి, తర్వాత ఫస్ట్ ఏ చూడండి, ఏ బిట్ చేస్తున్నాను నేను. ఏ బిట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే చూడండి, a + b + c = π/2 అని ఇచ్చాడు కదా. లేదంటే మ్యాటర్ రాసాను, ఎందుకు వచ్చింది, వేర్ a, b, c are not odd multiple of π/2. a + b + c = π/2 అని ఇచ్చాడు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ a + b = π/2 - c అని రాసుకొచ్చాను. ఇప్పుడు అక్కడ ప్రూవ్ చేయమని దాంట్లో కాట్లు కనబడుతున్నాయి కాబట్టి అప్లై కాట్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై కాట్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. అప్పుడు ఏమవుతుందమ్మా, కాట్ a + b = కాట్ π/2 - c అవుతుంది. మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, కాట్ a + b ఫార్ములా ఏంటి, cot a cot b minus b minus 1 by cot b plus cot a. cot a cot b minus 1 by cot b plus cot a ఈక్వల్ టు చూడండి, cos 90 minus theta ఏమవుతుంది, cos 90 minus c tan c. tan c గా చూడండి, cot a cot b minus 1 by cot b plus cot a ఈక్వల్ టు tan c ని ఎలా రాయొచ్చు మనం, 1 by cot c అని రాయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అంటే cot c తో మల్టిప్లై చేయండి, డైరెక్ట్ గా రాసేసి అర్థమవుతుంది మీకు. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమని వస్తుంది, cot a cot b cot c మైనస్ cot c ఈక్వల్ టు ఇది ఇంటూ మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే cot b plus cot a వస్తుంది. అర్థమైందా లేదా మీకు? ఈ మైనస్ వాల్యూని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ మైనస్ వస్తే ఎలా వస్తే ప్లస్ అయిపోతుంది. కాబట్టి cot a plus cot b plus
cot C equal to cot A, cot B, cot C. ఈ కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సంస్థలో ఏంటంటే ఈ కండిషన్ రాసి డైరెక్ట్ గా మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అర్థమైందమ్మా? ఇది ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూడండి బి కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫోర్ మార్క్స్ లేదంటే 2 మార్క్స్ ఇవ్వచ్చు. ఇది కూడా అంతే, 4 మార్క్స్ 2 మార్క్స్. ఏమా నెక్స్ట్ ఈసారి ఆర్ కూడా రాయను. ఈ ఆర్ ఎందుకు రాసుకోవడం, మనం కామా పెట్టుకుని చెప్పేది. ఇదమ్మా విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. రెండో బి బిట్ చూడండి. బి బిట్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ చేస్తాం అమ్మా, ఇంకేమీ లేదు. చూడండి ఒకసారి. ఏంటిది సోదట్ అన్నాడు. ఇప్పుడు గివెన్ మళ్ళీ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 5/2 అని ఇచ్చాడు. మళ్ళీ దీని నుండి a ప్లస్ బి ఈక్వల్ టు 5/2 మైనస్ సి అమ్మాయి. సరే tan లో ఉంది కాబట్టి ఆన్సర్ అంతా కూడా అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. వి గెట్ అప్పుడు ఏమని వస్తుంది, tan a ప్లస్ బి ఈక్వల్ టు tan 5/2 మైనస్ సి. ఏమా ఇప్పుడు ఇది ఫార్ములా అప్లై చేస్తే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఈక్వల్ tan 90 మైనస్ థీటా అంటే కాట్ థీటా కాబట్టి కాట్ సి అవుతుంది. ఈ కాట్ని మళ్ళీ tan లో మార్చుకోవాలి మనం. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఈక్వల్ టు ఈ కాట్ సిని మనం 1/tan c కింద రాసుకోవచ్చు అన్న. క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే tan a ఇంటూ tan c ప్లస్ tan b ఇంటూ tan c ఈక్వల్ టు 1 ఇంటూ అంటే సేమ్ ఇదే వచ్చేస్తుంది, 1 మైనస్ tan a tan b. ఈ tan a tan b లెఫ్ట్ సైడ్ తీసుకురండి, ప్లస్ అవుతుంది. అంటే tan a tan b ప్లస్ tan b tan c ప్లస్ tan c tan a ఈక్వల్ టు 1. అదే కాబట్టి ప్రూవ్ చేయమన్నది. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ మీరు చేసేచ్చు. ఇది థర్డ్ వన్ మీరు చేస్తారమ్మా. థర్డ్ వన్ cos b ప్లస్ c బై cos b cos c ఈక్వల్ టు చూడండి అమ్మ ఒకసారి. సిగ్మా cos b cos c మైనస్ sin b sin c బై cos b cos c. ఇప్పుడు సిగ్మా నోటేషన్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే, అది మన సపరేట్ చేస్తే చూడండి. అయ్యో పెద్ద రాలేదు. ఒకసారి నేను ఇక్కడ రాయట్లేదు, ఇక్కడ రాస్తాను. మీరు ఈక్వల్ కింద ఈక్వల్ బిట్ రాస్తాను నోట్స్ లో. ఇక్కడ నాకు ప్లేస్ కలిసి రావడం కోసం నేను ఈక్వల్ ఇక్కడ రాస్తాను. చూడండి సిగ్మా cos b cos c by cos b cos c minus sin b sin c by cos b cos c. ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతే 1 అయిపోతుంది. ఇది అంటే సిగ్మా 1 మైనస్ sin b by cos b అంటే tan b, sin c by cos c అంటే tan c. ఇక్కడ సిగ్మా నోటేషన్ ఎప్పుడైతే ఉందో ఆల్టర్నేటివ్ వస్తుంది కాబట్టి బీసీ వచ్చిన తర్వాత ఏమొస్తుంది, సిఏ వస్తుంది. సిఏ వచ్చిన తర్వాత ఏమొస్తుంది, ఏపీ వస్తుంది. ఓకేనా? అది సింప్లిఫై చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి ఇది ఎక్స్పాండ్ చేస్తే ఫస్ట్ బీసీ వచ్చింది కాబట్టి 1 మైనస్ tan b tan c, తర్వాత సిఏ వస్తుంది మైనస్ 1 ప్లస్ 1 మైనస్ tan c tan a ప్లస్ 1 మైనస్ tan a tan b. ఏమా 1 మైనస్, ఇది 1 మైనస్ సరిగ్గా కనబడుతుందా? ఇది Yes, sir. 1 మైనస్ tan b tan c ప్లస్ 1 మైనస్ tan c tan a ప్లస్ 1 మైనస్ tan a tan b.
ఇప్పుడు 1 + 1 + 1 అంటే 3 అవుతుంది. మిగిలిన వాటిలో మైనస్ కామన్ తీస్తే ఒక ఆర్డర్లో రాస్తే tan A tan B ప్లస్ tan B tan C ప్లస్ tan C tan A. మరి tan B tan A దీని బదులు ఏం రాసుకోవచ్చు మనం? 1 రాసుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ సమ్ లో మనం ప్రూవ్ చేసాం కదా B బిట్లో 3 - 1 అంటే 2. ఓకేనా? Yes, sir. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మ. తర్వాత prove that sin square alpha plus cos square alpha plus beta plus 2 sin alpha sin beta cos alpha plus beta is independent of alpha అన్నాడు. చూడండి ఒకసారి చూద్దాం. చూడండి, ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అంటే దాని అర్థం ఏంటంటే ఆల్ఫాలో ఉండదు అని చెప్పడం అన్నమాట. అంటే ఆల్ఫా రాకూడదు మనం ఫైండ్ అవుట్ చేసే ఆన్సర్లో. అర్థమవుతుందని నేను చెప్పింది. ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఆల్ఫాతో సంబంధం లేదు అని అర్థం. అంటే ఆన్సర్లో ఆల్ఫా రాకూడదు అని అర్థం. అంటే లేదా ఆల్ఫాని ఎలిమినేట్ చేయమని దాని అర్థం. అర్థమైంది మీకు? ఏమా అమ్మా అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ముందు వాటికి వాల్యూ తీసుకో. సెకండ్ లో ఫస్ట్ వన్ సొల్యూషన్ అమ్మ. ఏమా సెకండ్ లో ఫస్ట్ వన్ sin square alpha plus cos square alpha plus beta. sin square alpha plus cos square alpha plus beta plus 2 sin alpha sin beta into cos alpha plus beta ఈక్వల్ టు. చూడండి ఒకసారి వీటిలో ఏమైనా కామన్ తీయచ్చు అంటారా? sin alpha common తీయచ్చు. సైన్ ఆల్ఫా కామన్ తీద్దామా? అలా ఇబ్బంది అవుతుంది కదా. అదే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ ఏముంటుంది? కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఒకటి ఉంటుంది ప్లస్ 2 sin ఆల్ఫా sin బీటా అని ఉంటుంది. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి? Cos alpha, cos beta, alpha sin beta. మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. మరి మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ 2 sin ఆల్ఫా సైన్ బీటా అంటే ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అవుతుంది. కాబట్టి అప్పుడు కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అవుతుంది. అంటే కాస్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. ఇంతకు ముందేమో కాస్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ మైనస్ బి అంటే చేయొచ్చుగా, ఈజీగా అయిపోతుంది. చూడండి ఒకసారి, ఒంటరిగా ఉన్నదాన్ని ఇప్పుడు కూడా మనం ముట్టుకోకూడదమ్మా. మనకి జంటగా ఉన్నదాన్ని ముట్టుకుంటే మనకి ఏంటంటే కొద్దిగా స్ప్లిట్ చేయడం ఈజీగా అవుతుంది, సింప్లిఫై చేయడం ఈజీగా వస్తుంది. ఇక్కడ మనం సైన్ ఆల్ఫా కామన్ తెస్తాం, కానీ ఇక్కడ ఒక ఒంటరి మిగిలిపోద్ది కదా. సైన్ ఆల్ఫా ఒక ఒంటరిగా మిగిలిపోద్ది, సైన్ బీటా ఒక ఒంటరిగా మిగిలిపోద్ది, మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీస్తే చాలా ఈజీగా అయిపోతాం. చూడండి ఒకసారి, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఈ రెండిట్లో కాస్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీస్తే ఇంకేమొస్తుంది చెప్పండి నాకు? కాస్ ఆల్ఫా ప్లస్ బీటా మాట్లాడాలి ప్లస్ 2 sin ఆల్ఫా sin బీటా. అంతేనమ్మా? Yes, sir. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఇది సింప్లిఫై చేస్తే కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ 2 sin ఆల్ఫా సైన్ బీటా. మీరు ఇక్కడ రాసుకొని పక్కనే రాసుకొని కంటిన్యూషన్ నా ప్లేస్లో ఇక్కడ రాశాను. ఇప్పుడు చూడండి, ఇది సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఇప్పుడు ఇది ఏమవుతుంది సింప్లిఫై చేస్తే మనం కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. అర్థమైందా మీ స్టెప్? ఇది మీ స్టెప్ అర్థమైందా? Yes, sir. Yes, sir. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ దీని వాల్యూ ఏమవుతుంది పక్కన? Cos Cos alpha minus beta, sir. ఏమన్నాడు? ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అన్నాడు. అంటే నాకు ఆల్ఫా రాకూడదు. ఆల్ఫా రాకూడదు అంటే కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? ఆగిపోయేటమ్మా చెప్పండి. Cos Cos minus sin square, cos square b minus sin square b. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ బి. అవునా? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి రాశాను అనుకోండి, ఆల్ఫాలో ఉండిపోద్ది. లేదు, ఆల్ఫాలో ఉండదు, వచ్చేది చూడండి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి రాస్తాను. కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా అన్నాను నేను. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వెళ్ళి ఎంత 1 కదా, అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా. అంతేనా? అవునా?
అమ్మా అయిందా Yes, sir. అర్థమైందా Yes, sir. అర్థమైంది సార్. సైన్ స్క్వేర్ బీటా అంటే ఏం రాసుకోవచ్చు మనం కాస్ Cos- స్క్వేర్ బీటా. ఆల్ఫా ఉంది ఇక్కడ నో No, సార్. sir. కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా కదా సమ్ ఎస్ సార్. therefore ఇంకా రాయక్కలేదు రాసిద్దాం లేదు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 sin alpha sin beta into cos alpha plus beta is independent of alpha. Is independent of alpha. తర్వాత సమ్ కూడా సేమ్ వాళ్ళమే